ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనం పవర్ బిల్ కట్టాలంటే కంపల్సరీగా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయొద్దని మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది కదా. లైక్ దిస్, అది ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, థర్డ్ పార్టీ ఏ అప్లికేషన్ అయినా సరే డైరెక్ట్ మీరు పేమెంట్ అయితే చేయొద్దని సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అనమాట. అలాంటప్పుడు ఏపీ వాళ్ళు కావచ్చు, టిఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు పవర్ బిల్ ని త్రూ ఆన్లైన్ ద్వారా మీరు ఏ విధంగా కట్టుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఒక సింపుల్ మెథడ్ ఉంటుంది అనమాట. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త యాప్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టిఎస్ కోసం సపరేట్ ఉంది, దీంతో పాటుగా ఏపీ కోసం సపరేట్ అయితే ఉందన్నమాట. దాని ద్వారా మనకు సంబంధించిన పవర్ బిల్ ని మనం ఏ విధంగా కట్టుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ నాకు సంబంధించిన సొంత బిల్ నేను కట్టి మరి మీకు చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు తెలంగాణ యొక్క పవర్ బిల్ కట్టాలనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు ఇలాంటి ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, దీంతో పాటుగా పేటిఎం కావచ్చు, అలాంటి యాప్స్ని అయితే యూజ్ చేయొద్దని మనకు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని ఆల్రెడీ మీకైతే నేను చెప్పడం జరిగింది కదా. అలాంటప్పుడు ఎలా బ్రదర్ మనం కట్టుకోవచ్చు అంటే దీనికోసం మనకు సపరేట్ యాప్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పాను కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో ఏపీతో పాటుగా తెలంగాణది కూడా రెండు అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సౌత్ అండ్ పవర్ అన్నమాట డిస్ట్రిబ్యూషన్, ఇది తెలంగాణకి సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దాని తర్వాత దీంట్లో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. మీరు ఏ విధంగా రీసెర్చ్ చేసుకుంటారంటే మీకు సంబంధించిన యూఎస్సి నంబర్, అంటే మనం పవర్ బిల్ తీసుకున్నప్పుడు అందులో మనకు 10 డిజిట్ యొక్క నంబర్ అయితే ఉంటుందన్నమాట. ఆ యూఎస్సి నంబర్ని ఎంటర్ చేసుకోండి. దీంతో పాటుగా ఆ మీటర్ ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ పేరుని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. దీంతో పాటుగా మీకు సంబంధించిన మొబైల్ నంబర్, టెంపరీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదనుకుంటే లైక్ దిస్ మీరు అప్పుడు మీటర్ తీసుకున్నప్పుడు ఇచ్చిన నంబర్ ఇచ్చినా పర్లేదన్నమాట. ఆ నంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. దాని తర్వాత గెట్ ఓటీపీ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక చిన్న ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కింద మీరు రిజిస్టర్ ఆఫ్ బటన్ మనం క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆన్ ది స్పాట్లో ఈ అప్లికేషన్లో మనము పర్ఫెక్ట్గా రిజిస్టర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. డ్రాఫ్టర్ ఇప్పుడు మనము పవర్ బిల్ని ఏ విధంగా కట్టుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇక్కడ చూసుకోవచ్చు, నేను సెక్యూరిటీ పర్పస్ బ్లర్ అయితే చేస్తున్నాను. కాకపోతే ఈ విధంగా పేరుతో పాటుగా మీకు నేమ్తో పాటుగా మొబైల్ నెంబర్తో పాటుగా ఓటీపీ అవన్నీ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ మనం రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు పే బిల్స్తో పాటుగా మనం ఇప్పటివరకు పే చేసిన బిల్ యొక్క హిస్టరీ కావచ్చు, అదర్ ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ కావచ్చు, అన్నీ మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడనే ఉంటుంది. దీంతో పాటుగా ఆ మీటర్ ఎవరి పేరు మీద ఉందో ఆ పేరు కూడా మనకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనము బిల్ అయితే పే చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి మీకు పే బిల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన పేరుతో పాటుగా యూఎస్ఎన్ నెంబర్ వస్తుంది. దీంతో పాటుగా మనకు సంబంధించిన అడ్రస్ కూడా వస్తుంది అనమాట. సెక్యూరిటీ పర్పస్ నేను ఇక్కడ నుంచి బ్లర్ అయితే చేస్తున్నాను. డ్రాఫ్టర్ కింద మీకు ఇక్కడనే ప్రొసీడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి దీని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు సంబంధించిన బిల్ పే చేయడానికి ఇప్పుడు టోటల్గా మీ యొక్క పవర్ మీటర్ పైన ఎంతైతే బిల్ ఉందో మీకు సర్వీస్ నెంబర్తో సహా టోటల్గా A to Z డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు లాస్ట్ బిల్ డేట్ ఎప్పుడు ఉంది, డ్యూ డేట్ ఎప్పుడు ఉంది, దీంతో పాటుగా మీరు టోటల్గా పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉందో మీకు టోటల్గా ఇక్కడనే మీకు కనిపిస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు టోటల్గా ఇక్కడ నేను సెక్యూరిటీ పర్పస్ కొన్ని అడ్రస్ కావచ్చు, నంబర్స్ కావచ్చు నేను బ్లర్ అయితే చేస్తున్నాను. కాకపోతే మీకు పేమెంట్ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు బిల్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు సెక్యూరిటీ పర్పస్ మీకు సంబంధం టెంపరీ మేడ్ అయితే ఇవ్వచ్చు అనమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ప్రొసీడ్ పేపర్ ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మనకు 3 రకాల ఆప్షన్స్ వస్తాయి. మీరు పే విత్ టీ వ్యాలెట్, తెలంగాణ వ్యాలెట్ నుంచి చేసుకోవచ్చు. దీంతో పాటుగా బిల్ డిస్క్ అనే పేరుతో ఎనీ ఆల్ యువర్ పేమెంట్ లైక్ ది సింగిల్ మనం ఒకే ప్లేస్ నుంచి అయితే చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఈ అప్లికేషన్ త్రూ ద్వారానే చేయాలి. అలా అని చెప్పేసి డైరెక్ట్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేయొద్దు. ఇలా మనం చేయాల్సి ఉందన్నమాట. కావాలనుకుంటే ఇక మీరు డైరెక్ట్ పేటిఎం ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడు నేను బిల్ పే చేయాలి కాబట్టి సింపుల్గా మీరు సెంటర్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ కేస్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చేసినట్లయితే పేమెంట్ మీకు 2.5 అంటే
2.35 రూపీస్ అంటే ₹2.35 మనకు ఛార్జ్ అయితే పడుతుంది. రూపే డెబిట్ కార్డు ద్వారా చేస్తే మనకు నిల్ ఎలాంటి పేమెంట్ అయితే పడదు. మనం క్రెడిట్ కార్డు ద్వారా అమౌంట్ పే చేసినట్టయితే మనకు 80% అయితే ఆఫ్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం డెబిట్ కార్డు ద్వారా చేసినట్టయితే మనకు 90% ఆఫ్ ట్రాన్సాక్షన్లో మనకు 0.9 అంటే 0.90% అంటే మనకు టోటల్లో మనకు జిఎస్టీ అనేది తక్కువ పడుతుంది అనమాట. థెరాఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. థెరాఫ్టర్ మీరు ఓకే పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ నాకు అమౌంట్ ₹126 అయితే ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి నేను ప్రొసీడ్ టు పే పైన క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. మీరు తొందరపడకండి, నేను ఏపీ గురించి కూడా చెప్తాను డైరెక్ట్గా ఎలా చేయాలో. అలాంటప్పుడు ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి క్రెడిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డు యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు, వ్యాలెట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆర్ యూపీఐ యూజ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు యూపీఐ ఆప్షన్ని చూసి అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మేక్ ఏ పేమెంట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ప్రొసీడ్ విత్ పేమెంట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి స్కాన్ చేయొచ్చు వేరే మొబైల్తోని. లేదు మేము ఈ మొబైల్తోనే చేస్తామంటే ఇక్కడ మీకు నంబర్ అయితే అడుగుతుందన్నమాట. లైక్ దిస్ మీ యొక్క ఫోన్పే నెంబర్ కావచ్చు, గూగుల్ పే నెంబర్ కావచ్చు. మీరు ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోండి. ఈ విధంగా ఇచ్చుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి @YBL కొట్టండి. అలాంటప్పుడు ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు పైనుంచి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి నాకు ₹126 ఉంది కదా, ఆన్ ది స్పాట్లో నేను పే చేయొచ్చు అన్నమాట. ఇలా మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో మనకు నోటిఫికేషన్ లేట్గా రావచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్పే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఫోన్పేకి రిక్వెస్ట్ కొట్టాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ముందే చెప్పారు కదా బ్రదర్ ఫోన్పే నుంచి చేయొద్దని, అంటే ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ చేయలేమన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ₹126 పే చేస్తారని అడుగుతుంది అనమాట. లైక్ దిస్ మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను క్యాన్సల్ అయితే చేయడం జరిగిందనమాట. టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇలా టోటల్గా మనము తెలంగాణ వాళ్ళైతే ఇలా మీరు టోటల్గా బిల్ని పే చేయాల్సి ఉంటుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇకపోతే బ్రదర్ ఏపీ వాళ్ళు ఎలా కట్టుకోవాలంటే సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. దానికి కూడా నేను సపరేట్ అప్లికేషన్ యొక్క లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు సదా మీ సేవలో సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏపీ అన్నట్టుగా మనకు డైరెక్ట్ ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు స్టార్టింగ్లో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు నెక్స్ట్ స్టెప్లో మీరు ఇక్కడ మనకు దీంట్లో ఎలాగో అకౌంట్ లేదు కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ నుంచి సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అకౌంట్ని మనం దీంట్లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒక్కసారి క్రియేట్ చేస్తే ఎనీ టైం మనం ఇక్కడ నుంచి అయితే పే చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు సైన్ అప్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీకు సంబంధించిన నెక్స్ట్ స్టెప్లో మీకు సంబంధించిన నేమ్ కావచ్చు, ఆ పవర్ మీటర్ పైన ఎవరిదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్తో పాటుగా మొబైల్ నెంబర్తో పాటుగా పాస్వర్డ్ మీరు ఎలా క్రియేట్ చేయాలంటే మీరు ఒక క్యాపిటల్ లెటర్స్తో పాటుగా మీ యొక్క పేరులో కావచ్చు దేంట్లోనే సరే ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్తో పాటుగా దీంతో పాటుగా మీరు ఎక్స్ట్రాగా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్తో మీకు సంబంధించిన పాస్వర్డ్ని కొంచెం స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకో ఫ్రెండ్స్. ఇకపోతే వన్స్ మనం ఏపీది అన్ని సక్సెస్ఫుల్గా మనము రీసెర్చ్ చేసుకున్న తర్వాత మనకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి టోటల్ హిస్టరీ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. కాకపోతే మీరు ఈ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుందన్నమాట. లేదనుకుంటే మీకు సంబంధించిన బిల్స్ అయితే వ్యాడ్ కావడం జరగదు. దీంతో పాటుగా ఇక్కడనే మీకు పే బిల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీకు సంబంధించిన టోటల్ ప్రొసీడ్ టు పే బై మీకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా మనం చేసుకున్నాం స్టార్టింగ్లో. అలాంటప్పుడు మీకు సంబంధించిన మీటర్ నెంబర్ ఉంటుంది చూడండి, ఆ మీటర్ నెంబర్తో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి నేను ఇంతకుముందు చూపెట్టినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా పేమెంట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ రేంజ్లో మీరు చాలా సింపుల్గా అది ఏపీది కావచ్చు టీఎస్ది కావచ్చు ఈజీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీకు సంబంధించిన పవర్ బిల్ని అయితే మీరు ఇంట్లో కూర్చొని అయితే కట్టుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే ఈ రెండు అప్లికేషన్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళు మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. వీడియో వస్తే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.